శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానంద లహరి 28వ శ్లోకము. క్రింది కారణాల వల్ల తనకు సారూప్య, సామీప్య, సాలోక్య, సాయుజ్యములు సిద్ధిస్తున్నాయని, అందువల్ల తాను కృతార్థుణ్ణి అవుతున్నానని శంకరులు చెప్పారు. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే, సామీప్యం శివభక్తి ధుర్యజనత సాంగత్య సంభాషణే, సాలోక్యం చ చరాచరాత్మకతను ధ్యానే భవానీపతే, సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్త్వహం. ఈ శ్లోకమునకు భావము: ఓ పార్వతీపతి, నీ పూజయందు సారూప్యముక్తియు, శివ మహాదేవ అని నీ నామ సంకీర్తన చేసేటప్పుడు సామీప్యముక్తియు, శివభక్తులతో సాహచర్య సంభాషణలందు సాలోక్యముక్తియు, జంగమ స్థావర రూపుడువైన నీ మూర్తిని ధ్యానించేటప్పుడు సాయుజ్యముక్తియు నాకు ఇక్కడనే సిద్ధిస్తున్నాయి. కాన నేను ధన్యుడనయ్యాను. అనగా నీ పూజా సంకీర్తనల చేతను, నీ భక్తులతో సాంగత్య సంభాషణల చేతను, స్థావర జంగమాత్మక భవత్తనుధ్యానము చేతను నాకు ఇక్కడనే 4 విధములైన ముక్తులను సిద్ధించాయి. నేను ధన్యుణ్ణయ్యాను. శాస్త్రములో 4 విధములైన ముక్తులు చెప్పబడ్డాయి. సాలోక్యము భగవల్లోక ప్రాప్తి, సామీప్యము భగవంతుని దగ్గర ఉండటం, తండ్రి దగ్గర బిడ్డలవలే, సారూప్యము భగవంతుని రూపాన్ని పొందడం, సాయుజ్యము భగవదైక్య ప్రాప్తి. ఈ ముక్తులు భగవంతుని యొక్క ప్రేమ గలవారికి శరీరము పడిపోయిన తరువాతనే లభిస్తాయి. కానీ శంకరులు తమ అసాధారణ దృష్టితో ఈ లోకంలోనే పైన చెప్పిన 4 ముక్తులను తాము పొందామని ఇక్కడ చెప్పారు. అది ఎలాగూ సాధ్యమో గమనించండి. సాలోక్యముక్తి: ఈ సమస్త బ్రహ్మాండము భగవంతునిదే కాబట్టి ఈ లోకము కూడా భగవంతుని లోకమే, అనగా శివలోకమే. ఎక్కడకు వెళ్ళినా శివభక్తులే. ఆ శివభక్తుల మధ్య నివాసము, వారితో సదా సంతోషంగా భగవద్గోష్ఠియు నడుస్తూ ఉంది. అప్పుడు ఈ లోకముననే సాలోక్యముక్తి అనే అనుభూతి కలుగుతుంది కదా. సామీప్యముక్తి: శంకరులు శివ మహాదేవ అని నోరారా సంకీర్తన చేసేవారు. అప్పుడు ఈశ్వరుడు పార్వతీ సమేతంగా వారికి దర్శనం ఇచ్చేవారు. వారి హృదయంలో ఆనందము ఉప్పొంగేది. సంకీర్తన చేస్తే భగవంతుడు ఆవిర్భవించి భక్తుల్ని ఆనందంలో ముంచుతాడని నారదుడు తన భక్తి సూత్రములలో సంకీర్త్యమానః శీఘ్రమేవ ఆవిర్భవతి అనుభావయతి చ భక్తాన్ అని చెప్పారు. సంకీర్తనలో కలిగిన ఈ స్థితినే సామీప్యముక్తి అంటారు. సారూప్యముక్తి: శంకరులు నిత్యము ఏకాగ్రతతో శివపూజ చేసేవారు. అప్పుడు మనస్సు తద్రూపమయ్యేది. ఆయన తన్మయులు అయ్యేవారు, అనగా తద్రూపులు అయ్యేవారు. శంకరులు విష్ణు సహస్రనామ భాష్యంలో నా విష్ణుం విష్ణుమర్చయేత్, నా విష్ణు కీర్తయేద్ విష్ణుం అని చెప్పారు. అనగా తాను విష్ణువు కాక విష్ణువును అర్చింపరాదు, విష్ణువు కాక విష్ణువును కీర్తింపరాదు అని పేర్కొన్నారు. అలాగే నా రుద్రో రుద్రమర్చయేత్, అనగా రుద్రుడు కాక రుద్రుని పూజింపరాదు అని మహాన్యాసంలో ఉంది. రుద్రుని రుద్రరూపుడే పూజించాలని భావం. భగవంతుని పూజించేటప్పుడు మన మనస్సు తన్మయము కావాలి, అనగా తద్రూపము కావాలి. మనస్సు ఏ ఆకారాన్ని పొందుతుందో మనము అదే ఆకారము గలవారం అవుతాం. స్ఫటికము ఎదుట ఎర్రని పుష్పాన్ని ఉంచితే స్ఫటికం సైతం ఎర్రగా కనపడుతుంది. యచ్చిత్తః తన్మయో భవతి గుహ్యమేతత్ సనాతనం అని శృతి స్మృతులలో చెప్పబడింది. అనగా మనస్సు ఏ ఆకారము కలదైతే ఆత్మ సహితము అదే ఆకారం కలది అవుతుందిట. మన మనస్సు శివుని యందు వ్యాపిస్తే మనస్సునకు శివాకారం ఏర్పడుతుంది. మనస్సుకు శివాకారం ఏర్పడితే మనకు శివాకారం ఏర్పడుతుంది. పువ్వు సన్నిధానంలో స్ఫటికం ఎర్రబడిన విధంగా మనకు శివాకారం ఏర్పడుతుంది.
ఈ విధంగా సారూప్యముక్తి కలుగుతుంది. శంకరులు శివుని పూజిస్తుంటే ఆయన మనస్సు తన్మయం, అనగా వారు శివస్వరూపులయ్యేవారు. సారూప్యముక్తికి కొన్ని ఉదాహరణములు చెప్పవచ్చు. గోపికలు కృష్ణ విరహాన్ని సహించలేక వారి అందే భగవద్భావాన్ని కల్పించుకున్నారు. ఈ విధంగా వారు కృష్ణమయులయ్యారు. శ్రీరామకృష్ణ పరమహంస గారు అనేక దేవతలను ఉపాసించేవారు. అప్పుడు ఆయనకు ఉపాస్య దేవతా రూపం ప్రాప్తించేదట. వారు ఒకసారి హనుమంతుని ఉపాసన చేయగా ఆయనకు చిన్న తోక వచ్చిందట. రాధాదేవిగా భావించుకొని ఉపాసన చేయగా వారిలో స్త్రీత్వ లక్షణాలు కనపడ్డాయట. అలాగే జయ విజయుల ముక్తి కూడా సారూప్యముక్తియే. అందువలనే జయ విజయులు విష్ణుమూర్తి వలె శంఖచక్ర గదాధ్యాయుధాలు ధరించి సాక్షాత్తు విష్ణు రూపం ధరించి కనపడతారు. సాయుజ్యముక్తి. ధ్యానంలో సాయుజ్యము సిద్ధిస్తుంది. సాయుజ్యానికి కైవల్యము అనే పేరు కూడా ఉంది. చరాచరాత్మకమైన సమస్త ప్రపంచానికి నిజరూపము పరమాత్మయే. కాబట్టి మనకు కూడా నిజరూపం పరమాత్మయే. అప్పుడు మనము వేరుగా ఉండం. బ్రహ్మాండానికి నిజరూపం బ్రహ్మమే. అప్పుడు బ్రహ్మాండం లేదు, బ్రహ్మమే అనగా ఆత్మయే ఉంటుంది. ఈ విధమైన దృష్టికే కైవల్యము అని పేరు. జీవించి ఉండగా కలిగే ఈ అనుభూతిని జీవన్ముక్తి అని అంటారు. దేహపతనం తరువాత కలిగే ఈ ముక్తికి విదేహముక్తి అని పేరు. సామాన్యంగా ఈ చతుర్విధ ముక్తులు దేహపతనం తరువాత కలుగుతాయి. కానీ శంకరులు ఈ అనుభూతులను ఇక్కడనే ఈ దేహమునందే పొందగలిగారు. అందుకే తాము కృతార్థులము అయ్యామని చెప్పారు. ఈ అనుభూతులు కలిగిన స్త్రీ పురుషులందరూ ధన్యులే అని శ్రీ శుద్ధ చైతన్య స్వామివారు పై విధంగా చతుర్విధ ముక్తులను వివరించారు. శంకరులు ఈ శ్లోకంలో తాము శివపూజ ద్వారా సారూప్యముక్తిని పొందాము అని చెప్పారు. మహాన్యాస మంత్రంలో నా రుద్రో రుద్రమర్చయేత్ అని ఉంది కదా. రుద్రుడు కానివాడు రుద్రుని అర్చింపజాలడని దాని తాత్పర్యం. కాబట్టి శివుని అర్చించే వ్యక్తి సర్వాన్ని తనలో న్యాసం చేసుకొని రుద్రత్వాన్ని సాధించి రుద్రుడై శివుని అర్చిస్తాడు. ఆ విధంగానే శివపూజలో శంకరులకు సారూప్యముక్తి లభించింది. శివ మహాదేవ అని పిలుస్తూ శంకరులు శివుని సంకీర్తన చేశారు. ఈశ్వరుని శివ మహాదేవ అనే పదాలతో పిలుస్తున్నామంటే శివునకు దగ్గరలో మనం ఉన్నట్లే. ఆ విధంగా శంకరులకు సామీప్యముక్తి లభించింది. శివభక్తులతో సహవాసము, మాట్లాడడము అనే పనుల వల్ల శంకరులకు సాలోక్యం సిద్ధించిందని చెప్పారు. శివభక్తులతో నివాసం, వారితో శివుని గురించి ముచ్చటించటం ద్వారా సాలోక్యముక్తి లభిస్తుంది. శివభక్తులతో కలిసి శివలోకాలలో ఆనంద విహారం చేస్తున్న అనుభూతి కలుగుతుంది. శివుడు సర్వాంతర్యామి. స్థావర జంగమాత్మకమైన బ్రహ్మాండం అంతా ఆయన స్వరూపమే. శివుడు అష్టమూర్తి. ఆయన పంచభూతాలు, సూర్యచంద్రులు, యజమానుడు అనే 8 స్వరూపాలతో ధ్యానిస్తూ ఉంటే శివ సాయుధ్యం తప్పక కలుగుతుంది. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.